అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి నగర ఎమ్మెల్యే రోజా గారు ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. రోజా గారు అబ్బో, ఏది ఏమైనా మీరు అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారమే చెప్తున్నారు. మరి మీరు చేసిందల్లా అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారమే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. మరి అలాగే ఆ పార్టీ నాయకులను ఎలాగా రాజ్యాంగం ప్రకారం గతంలో పరిపాలన చేసింది, మీరు ఎలా చేశారు, ఏ విధంగా చేశారు? మరి రాజ్యాంగం ప్రకారమే పరిపాలన చేశారా మీరు? ఎలా రాజ్యాంగం ప్రకారం గతంలో మీరు చేసిన పాలన చేసింది ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ప్రజలందరూ చూశారు కదా, ప్రజలందరూ గమనించారు కదా. మీరు ఊరక ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే ఎవరు ఊరుకోరు కదా. మరి ప్రజలకు అన్నీ తెలుసా లేదో ఒక్కసారి చెప్పండి. అసలు వెన్నుపోటు పుట్టింది ఎక్కడా, ఎవరు తరపున ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మరి గొడ్డలిపోటుని ఏమంటారు? మరి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి కూతురి చెల్లికి, ఆయన సొంత చెల్లే కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే కదా, వాళ్ళ చిన్నాయనే కదా. మరి ఆవిడికి ఏమైనా న్యాయం చేశారా? లేదు కదా. అది అలాగే 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 జరుపుకుంటూ దాన్ని మాఫీ చెయ్యాలని మీరు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. అది ఏమవుతుందో ఏమో తెలియని పరిస్థితి. సిబిఐ సిఐడి వాళ్ళు కూడా ఏమంటారో, అది ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. పాపం రాష్ట్ర ప్రజలు కూడా సరిగా తెలియటం లేదు. మరి సొంత చెల్లి షర్మిల గారికి ఏమన్నా న్యాయం చేశారా? మీరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం రాజ్యాంగాన్ని మనం ఎంత బాగా సొంతంగా వాడుకున్నది కూడా రాష్ట్ర ప్రజలు వివరంగా తెలుసు, వాళ్ళకు బాగా తెలుసు. మీరు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎలా వాడుకున్నది కూడా. అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఏదో ఊహించుకొని వీరేదో వాగుతూ ఇలా సింపతి పొందాలంటే ఎవరు నచ్చరు, ఎవరు ఒప్పుకోరు. మీరు పరిపాలించింది ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఏదైనా తప్పుగా పరిపాలించిన, తప్పుగా మాట్లాడిన, మనమే బాగా మాట్లాడినట్టు, మనమే బాగా చేసినట్టు, ఇతరులు బాగా చేయనట్టుగా మీరు సింపతి పొందాలంటే అది మీ జగన్ గారికే పొందుతుంది, కానీ రాష్ట్ర ప్రజలకంటూ ఏమి ఉండదు. మీరు రాష్ట్ర అభివృద్ధిని నోచుకోలేరు, బాగుపడకూడదు అనుకుంటారు. అది ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించి, అది మంచిగా చెడా, వాళ్ళు మంచిగా చేస్తున్నారా చెడుగా చేస్తున్నారా, మనం ఎంతవరకు మంచి చేశాము అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలా పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకొని ఒక 10 మంది 20 మంది ఎంట వేసుకొని జెండాలు పట్టుకొని ప్లే కార్డులు పట్టుకొని వాళ్ళకి ఏదో చీపులు ఎక్కరు దమ్ బిర్యానీ ఒక పూట ఏదో గడపడానికి చేస్తున్నాం, మా వెనక్కి తిరుగుతున్నారు అని ఏదేదో వాగితే ఎవరు సహించరు కదా. రోజా గారు ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.